శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. జయ జయ శంకర, హర హర శంకర. శంకరులు కాలని నుంచి బయలుదేరారు. బయలుదేరినటువంటి శంకరులు గురువుని అన్వేషిస్తున్నారు. ఎవరి ద్వారా సన్యాస దీక్ష తీసుకోవాలి విధి విధానంగా అనుకున్నారు. వారు నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి గోవింద యతీంద్రుల యొక్క ఆశ్రమ ప్రాంతాన్ని చేరుకున్నారు. అప్పుడు సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయం అది. ఆకాశమంతా కూడా కాషాయపు రంగులో ఉన్నది. బాలశంకరులు కూడా కాషాయ వస్త్రధారణ చేసుకున్నారు. మంచి తేజస్సుతో ఉన్నారు. ఆశ్రమ ప్రవేశం చేశారు. నర్మదా నదీ తీరంలో ఉన్న ఆశ్రమం దగ్గరికి వచ్చారు. నర్మదా నదిలో స్నానం చేశారు. అనుష్ఠానం పూర్తి చేస్తున్నారు. అప్పుడు ఆశ్రమ ప్రవేశం చేశారు. అక్కడ వృక్షాలకన్నీ కూడా దండాలు కట్టారు. అక్కడ జింక చర్మాలు, పౌపీనాలు, నారచీరలు అవన్నీ ఉన్నాయి. అవి చూడగానే శంకరులు గ్రహించారు, ఇది ఒక మునీశ్వరుడు యొక్క ఆశ్రమము అనుకున్నారు. ఇటువంటి ఆశ్రమంలోనే గోవింద భగవత్పాదుల స్వామివారు ఉన్నారు. వారి శిష్యుడిగా బ్రహ్మోపదేశం పొందాలి అని నిశ్చయించుకున్నారు శంకరుడు. అక్కడ ఆశ్రమంలోనే గోవింద భగవత్పాదుల వారు తపస్సు చేస్తున్నటువంటి గుహని చూశారు. ఆ గుహలోకి వెళ్ళడానికి మార్గం ఉందిట. అది ఎలా ఉందంటే బెత్తెడు ఉంది. బెత్తెడు రంధ్రంలా ఉన్నదిట. అంటే చూపుడు వేలు, బొటన వేలు ఈ రెండు కలిపితే మధ్యతో ఉండేటువంటి పరిమితి ఏది ఉందో అదనమాట. అంత దీనిగా ఉంది. చూశారు శంకరులు. ఆ రంధ్రం గుండానే ప్రవేశించి ఆ గుహలో ప్రవేశించారు. అక్కడే గోవింద భగవత్పాదుల వారు తపస్సులో ఉన్నారు. అక్కడే వారు ఎవరైతే బ్రహ్మానందం పొందడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారి బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. అటువంటి మహనీయులు తపస్సు చేస్తున్నటువంటి గుహలోకి గుహ దగ్గరికి వెళ్ళి దర్శనం పొందారు శంకరులు. అటువంటి దివ్యమైనటువంటి తపస్సులని దర్శనం చేసుకున్నానే నా జన్మ ధన్యమైంది అని భావించారు శంకరులు. జన్మ సార్థకమవుతుంది అనుకున్నారు. ఎందువల్లంటే బ్రహ్మోపదేశం చేసేటువంటి, బ్రహ్మతత్వ బోధన చేసేటువంటి గురువర్యులు లభించారు ఇవాళ అని వెంటనే ఆ గుహ బయట నుంచి కూడా చేతులు జోడించారు, నమస్కారం చేశారు, ప్రదక్షిణలు చేశారు. అంటే గురువు దగ్గరికి, గురువు ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి చెప్తున్నారు శంకరుడికి. తపోధనులందరూ వస్తుంటారు అక్కడికి. గోవింద భగవత్పాదుల వారి యొక్క దర్శనానికి వస్తుంటారు. అక్కడ వాళ్ళందరూ నిరీక్షిస్తుంటారు లోపలికి వెళ్ళడానికి. శంకరులు ఈ గోవింద యతీంద్రుడిని భావగర్భితమైనటువంటి శ్లోకాలతో స్తుతి చేశారు. వారు సాక్షాత్తు మహేశ్వరుడే అయినప్పటికీ కూడా లోక మర్యాదని పాటిస్తున్నారు. వారు లోక మర్యాదని పాటిస్తూ గోవింద భగవత్పాదుల వారికి శిష్యులయ్యారు శంకరులు. గురుదేవుల పట్ల ఒక శిష్యుడు ఎటువంటి వినయము, ఎటువంటి విధేయత, ఎటువంటి భక్తి, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలో లోకానికి బోధిస్తున్నారు శంకరులు. ఇక్కడ తమ గురుదేవులైనటువంటి గోవింద భగవత్పాదుల వారిని పరమ భక్తితో సాక్షాత్తు ఆదిశేషుడిగా, పతంజలిగా స్తుతి చేశారు శంకరులు. అని ఈ ఆదిశేషుడే లోకంలో బ్రహ్మజ్ఞాన వ్యాప్తి కలిగించడం కోసము గోవింద యతీంద్రులుగా ఈ భూమి మీద అవతారం దాల్చున్నారు అని చెప్పారు. మీరు పరమ దయానిధి, మిమ్మల్ని నేను సేవిస్తున్నాను, అనుగ్రహించండి అన్నారు. అని పూర్వము ఆదిశేషుడు బ్రహ్మ విద్యా వ్యాప్తి కోసం 1000 ముఖాలతో అవతరించాడు. శిష్యులకి వ్యాకరణ బోధ చేశాడు. అప్పుడు శిష్యులందరూ కూడా
భీకరంగా ఉన్నటువంటి యజిముఖాలని చూసి భయానికి లోనయ్యారు. అందువల్ల ఆ తరువాత ఆదిశేషుడు ఒకే ముఖంతో పతంజలి అనే నామధేయంతో వచ్చారు. వ్యాకరణ మహాభాష్యాన్ని వారు అనుగ్రహించారు. ఆ పతంజలి మహర్షే మీరు, పతంజలి మహర్షి అవతారమే మీరు అని భావిస్తున్నాను అన్నారు. అని పాతాళంలో ప్రవేశించినటువంటి ఆదిశేషుడు వేదాల్ని వేదాంగాల్ని అధ్యయనం చేసి తరువాత భూలోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఉపకారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యోగశాస్త్రాన్ని వ్యాకరణ భాష్యాన్ని రచించారు. పతంజలి యోగశాస్త్రము, పతంజలి వ్యాకరణ భాష్యము. ఆ పతంజలి అంటే ఆదిశేషుడు. ఆ పతంజలి మహర్షే ఈనాడు గోవింద భగవత్పాదులుగా మీ రూపంలో ఇక్కడ అవతారం దాల్చారు. అటువంటి సద్గురుమూర్తిని నేను ఆశ్రయిస్తున్నాను అన్నవారు శంకరులు. అంతేకాదు మీరు పతంజలి మహర్షి యొక్క అవతారం, పతంజలి మహర్షి యొక్క అవతారం మీరు వ్యాధవ్యాసులు వారి కుమారుడైనటువంటి సుఖ మహర్షికి, తరువాత గౌడపాద ఆచార్యుల వారికి ప్రియశిష్యులు మీరు. అటువంటి మిమ్మల్ని నేను శరణు కోరుతున్నాను అన్నారు శంకరులు. నేను ఒక అనన్యమైనటువంటి భక్తితో బ్రహ్మనిష్టని పొందడం కోసం వచ్చాను, నన్ను అనుగ్రహించండి అని కోరారు. అప్పుడు ఎప్పుడైతే శంకరులు ఈ రకంగా కోరారో, మహాదేవ 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 శంకరుల యొక్క స్తుతివాక్యాలన్నీ విన్నారు గోవింద భగవత్పాదుల వారు. అప్పుడు వారు అడిగారు, కష్టమితి అన్నారు. నాయనా నువ్వెవరు అని అడిగారు. అప్పుడు శంకరుడు అన్నారు, పెద్ద స్తోత్రం చెప్పారు శంకరుడిట. నేను దశశ్లోటి అంటారు వీటిని, నిర్వాణ దశరము అంటారు. నిర్వాణ దశరము లేక దశశ్లోటి చెప్తున్నారు. నభూమి నతోయం నతేజో నవాయు నఠం నేంద్రియం వా నతేషాం సమూహ అనేకాంతి తత్వాతు సుస్థేషు సిద్ధ తదేషు వశిష్ట శివ కేవలోహం. నేను కేవలము శివుణ్ణే, అంటే నేను కేవలము శివస్వరూపుణ్ణి. నేను భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఇంద్రియం కాదు, ఇంద్రియ సమూహం కాదు అని, ఏకస్థితి కాదు అని చెప్తున్నారు. నాకు బ్రాహ్మణాది జాతులేవి లేవు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలేవి లేవు, ఆచార ధర్మాలేవి లేవు, బాహ్య లక్షణాలు లేవు, అంతఃకరణ లక్షణాలు లేవు. కేవలము నేను శివస్వరూపము, శివోహం, శివ కేవలోహం, నేను కేవలము శివస్వరూపము అని చెప్పారు. నమాత పితావ నదేవ నలోక నవేద నయజ్ఞ నతీర్థం బ్రువంతి అని, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, దేవతలు లేరు, లోకాలు లేవు, యజ్ఞాలు లేవు అన్నారు. నేను సాంఖ్యం కాదు, శైవం కాదు, పాంచరాత్రం కాదు, ఇవేవి లేవు, మతాలు లేవు, మీమాంసలు లేవు అన్నారు. నలుపు, ఎరుపు, పసుపు ఈ రంగులేవి కాదన్నారు శంకరుడు. అని నేను జాగ్రత్త, స్వప్న, సుషుప్త ఇటువంటి అవస్థలేవి లేవు నాకు. నేను పైన, కిందన, లోపల, వెలపల, మధ్యలో, అడ్డుగా, తూర్పు, పడమర ఇటువంటి భేదాలేవి లేవు నాకన్నారు. సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము మొదలైనటువంటి తత్వాల వల్ల కానీ, అనుభవం వల్ల కానీ, సత్ప్రసిద్ధం వల్ల కానీ ఇటువంటి ఆధారం ఏవి కూడా లేవు అన్నారు. అని ఈ రకంగా 10 శ్లోకాలు చెప్పారు శంకరుడు. ఈ 10 శ్లోకాలు చెప్పిన తర్వాత నేను అద్వైతం అంటే రెండు కానిది ఏదైతే ఉందో అదే నేను అన్నారు శంకరులు. దానికంటే వేరుగా రెండో వస్తువు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. అది ఏకత్వం కాదు, అదేకత్వం కాదు అన్నారు. అది శూన్యం కాదు, అశూన్యము కాదు, అయితే అది ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనటువంటి వస్తువు అన్నారు. దాని గురించి
ఎలా చెప్పగలను నేను, అది అనుభవైకమైత్యము అన్నారు. ఇది మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు అన్నారు శంకరులు. గోవింద పాదాచార్యులు వారు శంకరులు పలికినటువంటి పలుకులన్నీ కూడా చాలా ఆసక్తితో విన్నారు. అనుకున్నారు వారు, ఈ బాలశంకరుల పలుకులన్నీ కూడా విజ్ఞానమయంగా ఉన్నాయి, బ్రహ్మ సాక్షాత్కారంతో కూడుకొని ఉన్నాయి. వేదాంత శాస్త్రంలో ప్రతిపాదించబడినటువంటి తత్వబోధ ఏదైతే ఉందో అదంతా కూడా అమృతంలా ఉన్నది అన్నారు. ఈ శంకరుల పలుకులన్నీ కూడా మానవాతీతమైనటువంటి విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్నాయి అనుకున్నారు అని అప్పుడు వారు అన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కేవలము పరమేశ్వరుడు మాత్రమే పలికేటువంటి సూక్తుల్లా ఉన్నాయి. సర్వలోక శుభటరా శంకరా అన్నారు గురువుగారు. అని నీ స్వరూపం యొక్క ఆవిర్భావాన్ని యోగ దృష్టితో చూశానయ్యా. నువ్వు దివ్య పురుషుడివి, లీలా మానస విగ్రహుడివి. నువ్వెవరు? లోకాల్ని ముద్రించడం కోసం వచ్చినటువంటి మహాత్ముడివి నువ్వు. లోకంలో జ్ఞానకాండని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి అవతార పురుషుడు నువ్వు, పరమశివుడు నువ్వు. నీ దర్శనము ఎవరికైనా సరే శుభాన్ని కలిగిస్తుంది అన్నారు వారు. ఈ రకంగా శంకరులు గురుదేవులైనటువంటి గోవింద భగవత్పాదుల వారి పాదాలని పూజించాలి అని ప్రార్థించారు. మీ పాదాలని పూజిస్తాను నేను అని అడిగారు. అప్పుడు గురువులు అనుగ్రహించారు. గుహలోనే ఉండేటువంటి తమ పాదాలని చూపించారు. శంకరులు గురుదేవుల యొక్క ఆ పాదాలని భక్తితో పూజించారు. అంటే గురువు శిష్య సంబంధం ఎలా ఉండాలి అనేది తన ఆచరణ ద్వారా మనకి చూపించారు శంకర భగవత్పాదుల వారు. ఎందువల్లంటే ముక్తి కలగాలి అంటే దానికి ఏకైక హేతు ఏది అంటే గురుభక్తి. గురువు పట్ల శ్రద్ధ, గురువు పట్ల భక్తి, గురువు పట్ల గౌరవము, ఇవి ముక్తి కారకాలు అని చెప్పి శంకరులు చూపించారు ఇక్కడ. ఈ రకంగా శంకరులు అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో గురువు గారికి సపర్యలు చేస్తున్నారు, గురువు గారిని ఆనందపరుస్తున్నారు. గురువులు కూడా చాలా ప్రసన్నులయ్యారు. శంకరుల పట్ల అనుగ్రహం చూపించారు గురువులు. చూపించి శిష్యుడు ఎంత ప్రజ్ఞావంతుడైనప్పటికీ కూడా గురువు అనేటువంటి వారు సాంప్రదాయబద్ధంగానే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించాలి. ఇది శాస్త్ర మర్యాద. దానికి అనుగుణంగానే గురువు అనుగ్రహంతో శిష్యుడు బ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకోవాలి. గురువు అనుగ్రహం లేకుండా బ్రహ్మతత్వం పట్ల అవగాహన కలగదు. ఇవి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల శంకరులు పరిపూర్ణమైనటువంటి భక్తితో సకలోపచారాలు చేశారు గురువులకి. ఇక గోవింద భగవత్పాదుల వారు కూడా శంకరుల పట్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చతుర్విధాలైనటువంటి మహావాక్యాలని కూడా ఉపదేశం చేశారు. ఇక ఏమిటి 4 చతుర్వాక్యాలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే విశేషమైనటువంటి జ్ఞానమే బ్రహ్మము. ఇది లక్షణవాక్యం అంటారు, ఋగ్వేదంలో ఉంటుంది, ఐతరేయోపనిషత్తు. రెండవది అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే ఉన్నాను, ఇది అనుభవవాక్యము అంటారు. ఇది యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. మూడవది తత్వమసి, అంటే బ్రహ్మమే నువ్వు, ఇది ఉపదేశవాక్యము. ఇది సామవేదము చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. తరువాత 4వది అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము, ఇది సాక్షాత్కార వాక్యం అంటారు. అధర్వణ వేదంలో మాండవికోపనిషత్తులో ఉంటుంది. ఈ శంకర భగవత్పాదుల వారు గురుమృత సర్వవేద సారాన్ని గ్రహించారు. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలలో అనేటువంటి బ్రహ్మ విద్యా సర్వస్వమైనటువంటి అద్వైత తత్వాన్ని పూర్తిగా గ్రహించారు. బ్రహ్మసూత్రాల తాత్పర్యం అంతా కూడా శంకరుడి కరతలామలకమైపోయింది. సాక్షాత్తు విష్ణు అవతారమైనటువంటి వ్యాస భగవానుడు వారి యొక్క జీవ బ్రహ్మ భేదరూపమైనటువంటి అద్వైతాన్ని ఉపదేశించారు. శంకరులకి పూర్వం బ్రహ్మసూత్రాలు చాలా వివాదగ్రస్తంగా ఉండేవి. తరువాత శంకరులు ఈ బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నారు. ఇప్పుడు
సంశయాలన్నీ కూడా తీర్చారు వారు. కేవలము అద్వైత భావాన్ని మాత్రమే స్థాపించారు శంకరులు, పరమశివుడి యొక్క అవతారమైన శంకరులు. ఇక వ్యాస మహర్షి వారు, పరాశర మహర్షి వారి యొక్క పుత్రులు వారు. వారి వ్యాసపుత్రులు శుక్రేంద్రుడు వారు. ఇది గురు పరంపర మనకి నడుస్తోంది. అందుకే ఒక్కసారి గురు పరంపరని స్మరించుకుందాం. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మదాశ శిష్యం శ్రీశంకరాచార్య మదాస్య పద్మపాదం చ హస్తావరటం చ శిష్యం తం తోటకం వార్తిక కారమన్యా అస్మద్గురోను సంతతమానతోస్మి. ఇది మనందరి గురు పరంపర. మొట్టమొదట నారాయణుడు, తరువాత బ్రహ్మచారు, తరువాత వశిష్ఠ మహర్షి, తరువాత శక్తి వశిష్ఠులు వారి కుమారుడు, తరువాత పరాశర మహర్షి, తరువాత వ్యాస మహర్షి, వ్యాస మహర్షి వారి కుమారుడు శుక్రేంద్రుడు వారు, తరువాత శుకుడు వారి శిష్యులు గౌడపాదాచార్య స్వామి వారు, గౌడపాదాచార్యుల వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల శిష్యులు శంకరోత్పాదుల వారు. ఈ రకంగా ఇది మనది ఒక గురు పరంపర. ఏ ఆదిశేషుడైతే సకల భువనాన్ని తన శిరస్సును ధరిస్తూ లోకోపచారం చేస్తుంటాడో ఆ ఆదిశేషుడే ఈ శబ్దశాస్త్రాన్ని భూలోకంలో ప్రవేశించడం కోసం వ్యాకరణ శాస్త్రాన్ని రచించినట్టు పతంజలి అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. ఆ పతంజలి వారే గోవింద భగవత్పాదులుగా సృష్టి చేసి సర్వ వేదాంతాల్ని కూడా శ్రవణం చేశారు. ఈ రకంగా ఈ శంకరుల యొక్క గురు పరంపర మనకి బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి అని చెప్పి శృతివాక్యము. ఆ ప్రకారంగా బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు. శంకరులు పరమహంస పరివ్రాజులతో కూడి సకల వేదాల్ని కూడా అధ్యయనం చేశారు, అవగతం చేసుకున్నారు. ఆ సమస్త వేదాలు కూడా ఆయన శిష్యమండలి శంకరుడికి బోధన చేశారు, వారు అధ్యాపనం చేశారు. వేదాలు వేద రహస్యాలు కూడా అధ్యాపనం చేశారు శంకరుడు, శిష్యుడికి నేర్పారు. అందువల్ల ఈ సమస్త వేదాలు కూడా ఆయనకి ఒక శిష్యమండలి లాంటిది. ఈ సచ్చిదానంద పరతత్వంలో రవించేటువంటి పరబ్రహ్మతత్వమే శంకరులు అని సర్వే వేద యత్వద మామనంతి అని శృతివాక్యం అన్నమాట. ఈ రకంగా శంకర భగవత్పాదులు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్మరించుకున్నాము. జై జయ శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.